నమస్తే బాబాయ్. నా నమస్తే. పేరు మురళీకృష్ణ. బాబాయ్ మీ పేరు ఏం పేరు? నా పేరు బాజీ. మీ పేరు బాజీ. ఓకే. ఇది ఏ ప్లేస్‌లో ఉంది? ఈ అడ్రెస్ ఏంటి ఈ డైరీ ఫార్మ్‌కి? ఇది వలప చెరువు వల్లభ చెరువు. వల్లభ చెరువు, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పొలానికి. ఓకే. మీ దగ్గర టోటల్‌గా ఎన్ని గేదెలున్నాయి బాబాయ్? మా దగ్గర ఒక 10 ఉంది. 10 గేదెలున్నాయి. పడ్డలెన్నున్నాయి బాబాయ్? పడ్డలో ఒక 5 పడ్డలు. పడ్డలు ఒక 5 పడ్డలున్నాయి. దూడలెన్నుంటాయి చిన్నయి? చెన్నై 4. 4. మొత్తం దాదాపు ఒక 20 శాలరీల దాకా చిన్నయి గాని, పెద్దయి గాని అన్ని 20 శాలరీలయితే ఉన్నాయి. ఓకే. ఏ జాతి గేదెలున్నాయి బాబాయ్ ఇక్కడ మీ దగ్గర? మా దగ్గర కల్తీయే. అన్ని కల్తీ. అంటే నాటు చిన్న చిన్న లోకల్‌లో. లోకల్. ఇవన్నీ మీరు కొనుక్కొచ్చుకున్న గేదెలా? మీ ఇంట్లో పుట్టి పెరిగిన గేదెలేనా? ఇంట్లోయి ఉన్నాయి, కొనుక్కొచ్చుకున్నాయి. కొన్నేమో కొనుక్కొచ్చుకున్నయి, కొన్నేమో ఇంట్లో ఇంట్లోయే ఉన్నాయి. ఆహా! ఓకే. ఇక్కడ మాక్సిమం ఎన్ని పాలిచ్చే గేదెలున్నాయి బాబాయ్? ఎక్కువ పాలిచ్చే గేదెలు ఎన్నుంటాయి? ఇన్ని ఒక 5 కేజీలు ఇస్తాయి పాలు. ఒక 5, 6 లీటర్లు ఇస్తాయి. అంతకు మించి ఎక్కువ ఇచ్చేయలేవా? అంతే. ఓకే. ఇక్కడున్న జాతి ఏ జాతి గేదెలు బాబాయ్? నాటుకు సంబంధించింది. నాటుకు సంబంధించినయి. ఇప్పుడు ఈ 10 గేదెలకి చాకిరీ ఎవరెవరు చేస్తారు బాబాయ్? ఎవరన్నా కూలోళ్ళున్నారా? కూలోళ్ళు ఎవరు లేరండి. నేను నా భార్య చేసుకుంటాం. మీరు, మా భార్య. మీ భార్య చేసుకుంటారు. ఓకే. వీటికి రోజుకి పచ్చి మేత ఎన్ని మోపులు పడుతుంది బాబాయ్? పట్టిద్ది 5, 6 మోపులు దాకా. 5, 6 మోపులు పడుతుంది. ఓకే. ఎండి మేత ఎన్ని మోపులు పడుతుంది ప్రతిరోజు? ఎండి మేత ఏం. ఎండి మేత అసలేయరు. పచ్చి మేతే 5, 6 మోపులు పచ్చి మేత పెడతారు. ఎప్పుడో వర్షం పడ్డప్పుడు ఎండి మేత వేసుకుంటాం. వర్షం పడ్డప్పుడు గేదెలు పొలానికి ఆ! వెళ్ళినప్పుడు ఎలాంటి రోజు. ఎండి మేతేస్తారు. హుహు. బర్రెకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంటాయా బాబాయ్ గేదెలకి? వస్తుంటాయండి. డాక్టర్లు సప్లై ఇస్తాం. ఓకే. మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్తారా? లేదండి. మన కాడికే డాక్టర్లు వస్తుంటారు. మన కాడికే డాక్టరొస్తారు. హ్మ్. ఓకే. వీటికి ఏ రకమైన పచ్చి గడ్డి ఉంది బాబాయ్ మీకు పొలంలో? మాకు కోవా గడ్డి ఎక్కువ ఉంది. కోవా గడ్డి. ఆహా! ఇంగ్లీష్ గడ్డి ఏమన్నా వాడతారా? వాడతాం. నీటి వస్తుందా బాబాయ్ 365 రోజులు? ఉందండి. బాగుంది. బాగుంది. ఓకే. ఇప్పుడు మీకు రోజు మీద యావరేజ్‌గా ఎన్ని లీటర్ల పాలవుతాయి బాబాయ్? ఉదయం గాని, ఓ సాయంత్రం గాని? 20-25 లీటర్లు ఉదయం, సాయంత్రం కలిపి ఆ! పూటకి ఒక పూటకి 20-25 లీటర్ల పాలైతే అయితాయి. పాలు. ఓకే. మీకు పాలు లీటర్ ఎంతకి అమ్ముతారు బాబాయ్ ఇక్కడ? రూ. 70 రూ. 70 అవుతుంది. హుహు. మీరు ఆ పాలు తీసుకెళ్ళేవాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారా మీ దగ్గరికి? మీరే ఇంటికెళ్ళి పోసొస్తారా? వాళ్ళే వస్తారు. ఓకే. రూ. 80 అయితే లీటర్ పోస్తారు. ఓకే. ఎటువంటి దానా ఏస్తారు బాబాయ్? 5, 5 లీటర్లు పాలిస్తున్నాయి అన్నారు గదా! వాటికి మేము దానా కూడా పెట్టాలి గదా! కామధేను దానా ఎక్కువ వాడతామండి. మీరు కామధేను దానా ఏస్తారు ఎక్కువ. ఎక్కువ. ఆ తర్వాత ఏం ఏస్తారు బాబాయ్? తవుడు, చెక్క, తవుడు, కొబ్బరి చెక్క, చెక్క, కొబ్బరి చెక్క. ఈ 3 కామధేను. ఈ 3 రకాలు. హ్మ్. కామధేను, కొబ్బరి చెక్క, తవుడు. తవుడు. ఇవి నీళ్ళల్లోనే ఇస్తారా? లేదా పొడి పొడిగా ఇస్తారా? నీళ్ళల్లోనే ఇస్తామండి. నీళ్ళల్లోనే ఇస్తారు. ఆ! నానబెట్టి ఏమన్నా ఇస్తారా? నానబెడతాం. నానబెడతారు. ఒక గేదెకి సుమారుగా ఎంత దానా ఇస్తారు బాబాయ్? గేదెకొచ్చేసి 3 కిలోలు. ఉదయం మొత్తం 3 మీద కేజీలు. 3 కలిపి ఒక 3 కేజీలు వేస్తాం. ఓకే. అదొక రకం తవుడు ఒకటి, నెక్స్ట్ దానా. కొబ్బరి చెక్క ఒకటి, వల్లభ ఫీడ్ ఒకటి, ఆ! ఈ కామధేను. ఈ 3 ఫీడ్స్ కలిపి 3 కేజీలుగా అయితే ఒక గేదెకిస్తారు. గేదెకి. 5 లీటర్ల పాలిచ్చే గేదెకి. ఓకే. ఆహ్, ఇక్కడ మీరేమన్నా ఎప్పుడు గేదెలు మీరు కొంటా ఉంటారా? మీ సంతలో పుట్టినయే మీ పుట్టిన తోళ్ళనే పెంచుకుంటారా మీరు? పుట్టిన దూడలనే పెంచుతుంటాం. మరి ఏదన్నా ఇంక లేని పక్షంలో కొనుక్కొచ్చుకుంటాం. ఎప్పుడన్నా మీకు పాలు చాలని పక్షంలో పాలు చాలు. పాలు చాలని పక్షంలో కొనుక్కొచ్చుకుంటారు. అది. బాబాయ్ మీకు గేదె కట్టటం, ఈనటం సమస్యలేమన్నా ఉన్నాయా? అంటే టయానికి కట్టట్లేదు, సంవత్సరం మేపి ఒట్టిపోయి అయి ఎండిపోతున్నాయి అని ఏమన్నా ఇబ్బందులేమన్నా ఉన్నాయా? ఇబ్బందులు జరుగుతుంటాయి. హ్మ్. అయితే డాక్టరు ఆయన ఏదైనా మెడిసిన్ వాడితే మళ్ళీ కట్టడానికి వస్తాం. డాక్టర్ అటు వచ్చి తిరుగుతుంది చెప్పారు. బాబాయ్. మీరు దున్నపోతునేమన్నా మెయింటైన్ చేస్తున్నారా బాబాయ్? లేదండి. దున్నపోతుని మెయింటైన్ చేయాలా? లేదు. అది విన్నారా దున్నపోతుని మెయింటైన్ చేస్తే 100% లేదా 99% కడతాయని? విన్నాంలే గానీ అది మేపాలంటే కొంచెం ఇబ్బంది. ఆ దున్నపోతుని మళ్ళీ సెపరేట్‌గా మేపాలంటే అది కొంత సెపరేట్‌గా చాకిరీ అని చెప్పేసి మనం చేయాలని అది చెప్పి మేపట్లేదు. మేప ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ అంటే ఇంజెక్షన్ చేసి దూడలు పుట్టడం వల్ల మీకు ఇబ్బందులేం లేవుగా టయానికి? లేదు. మీకు సంవత్సరం లోపు ఒక దూడ పుడుతుందా బాబాయ్? అప్పుడు పర్లేదు. మీకు సంవత్సరం లోపు దూడ పుడుతుంది. ఓకే. ఆహ్, మీకు దూడలు అన్నీ బతుకుతాయా బాబాయ్? ఏమన్నా దూడలు కూడా ఏమన్నా ఏమన్నా ఆరోగ్య ఒకటి అరా సమస్యలుంటాయా? పోతుంటాయి. ఎప్పుడన్నా 1, 2 చనిపోతుంటాయి తప్ప మిగతా దూడలన్నీ మీకైతే చలికాలంలో కొంచెం దెబ్బ కొడతాయి. ఓకే. మీరెప్పుడన్నా దూడలను బయటికి అమ్మేస్తారా? మీరే లేదండి. ఉంచుకుంటారా? ఉన్న పిల్లల్నే అమ్మేస్తాము. దూడల్ని మాత్రం దున్న పిల్లల్ని అమ్మేస్తారు. పట్టదోళ్ళుంటే ఉంచుకుంటాం. మీరే ఉంచుకుంటారు. సంవత్సరం దూడ పాలు తన్నంగాల్నే దాన్ని దున్ననైతే అమ్మేస్తారు. అమ్మేస్తాం. పట్టని మీరే ఆ! ఉంచుకుంటారు.
సరే బాబాయ్, ఇప్పుడు ఒక్కొక్క బర్రె గురించి ఒక్కసారి చెప్దురు గానీ, ఇప్పుడు ఈ బర్రె ఎన్ని లీటర్లు పాలవుతది బాబాయ్? ఇది ఉమ్మరం అయితే ఇస్తదండి 5 లీటర్ల దాకా ఇస్తది. ఏది బాగా ఉమ్మరం పాడైతే ఉమ్మరం 5 పాలు. లీటర్లు పాలిస్తుంది. ఆ! ఆహ్, ఇప్పుడు ఇదేమన్నా సూడిదా బాబాయ్? ఆ! సూడండి. 3 నెలల సూడిది. 3 నెలల సూడిది. ఇది మీ ఇప్పుడు ఇంట్లోదా మీరు కొనుక్కొచ్చారా బాబాయ్? నేను కొనుక్కొచ్చిందండి. ఎంత పడింది బాబాయ్ ఇప్పుడు మీకు? 82,000. చూడండి, 5 లీటర్లు ఇచ్చే పాలు 80,000 పడిందంట. ఇప్పుడైతే 3 నెలల సూడుంది. ఇప్పుడు ఎన్ని పాలవుతున్నాయి బాబాయ్? ఇప్పుడు 4, 3:30, 4. 3:30, 4 పాలైతే అవుతుంది. ఇంకొకటి చూద్దాం. తిరగమ్మా. బాబాయ్, ఈ బర్రె ఎంత పడింది మీకు? ఇది 86,000 పడిందండి. 86,000 పడింది. ఎన్నెన్ని పాలైతుంది బాబాయ్ ఇది? ఇది అంటే బాగా సీజన్‌లో కొన్నాం. అంత పడదు. మంచి ఓకే. సీజన్‌లో అంటే రేట్. బర్రెలు బాగా పిరుంగా రేట్లున్నప్పుడు కొన్నారు. అప్పుడు కొన్నాం. ఎక్కువ రేట్లున్నప్పుడు కొన్నారు. అప్పుడు 80 పడింది. ఇప్పుడు ఎన్నెన్ని పాలవుతుంది బాబాయ్? పాలు 4. 4, 4:30. కొంచెం ఎక్కువ పెట్టారనిపించింది మీకు. అంతే. అదేలే. మామూలుగా అయితే అన్ సీజన్‌లో అయితే ఒక 70, సీజన్‌లో 70,000. 70,000కి వచ్చింది. చూడొచ్చు బాబాయ్, గేదె చూడొచ్చు. 80,000 పైన పడింది. 4 పాలైతే అవుతుంది. ఇంకో గేదెని చూద్దాం. దీని పొదుగు చూడొచ్చు ఇక్కడ. అడ్డర్ చూడండి ఎంత టైట్ అడ్డర్ ఉందో. ఇది మంచి సార కలిగిందే. బాబాయ్, ఈ గేదె మన ఇంట్లో పుట్టిందేనా లేకపోతే కొనుక్కొచ్చిందా? లేదండి. ఇంట్లో పుట్టింది. మన ఇంట్లో పుట్టి పెరిగిన గేదెనండి. గేదె సైజు చూడొచ్చు. చూడొచ్చు దాని కొమ్ములు, దాని తలకాయ ఇదంతా. ఇది ఎన్ని ఈతలు ఉంటుంది బాబాయ్? 4 ఈతలండి. 4 ఈతలు ఉంటుంది. ఇది ఎన్ని పాలైద్ది? ఇది 5 దాకా ఇచ్చిద్దండి. 5 దాకా పాలిచ్చిద్ది. సో మన ఇంట్లో పుట్టింది కాబట్టి నమ్మకం ఇంకా ఆ! అనకుండా. ఇంకో గేదెని చూద్దాం బాబాయ్. ఈ గేదె ఎన్ని పాలైద్ది బాబాయ్? ఇది కొనుక్కొచ్చామండి. ఇది కొనుక్కొచ్చిన గేదె. ఇది ఎంత పడింది బాబాయ్ ఇప్పుడు మనకి? మనకి పడ్డది 90,000 దాకా పడింది. 90,000 దాకా పడింది. ఎన్ని పాలైద్ది బాబాయ్? 5. 5 మీకు 90,000 పెట్టినా కానీ మీకు ఎన్నేళ్ళు అవుతుంది మన ఇంటికి వచ్చి? ఇది 4వ సంవత్సరం. ఇది 4వ సంవత్సరం. అంటే మన ఇంటికి అలవాటు పడ్డట్టేగా, ఆ! మన ఇంట్లో అయినట్టే 3 కదా. ఈతలేనింది. ఆ? 3 ఈతలేనింది. 3 ఈతలు ఈనింది. మంచిదేనా పాడికి? ఆ! పాడి. నీకు ఎక్కువ రోజులు పాలు ఇవ్వటం తన్నకుండా ఆ! ఇబ్బంది ఏం లేదు. 5 పాలు అయితే మంచిగా అవుతుంది. చూడొచ్చు బర్రెని. దీని పొదుగు చూడొచ్చండి. ఇప్పుడు ఎన్ని పాలు అవుతుంది బాబాయ్ ఇది? ఇప్పుడు ఇదండి 5:30 దాకా ఇస్తుంది. ఇప్పుడు కూడా 5:30 పాలు అవుతుంది. కట్టిందా బాబాయ్ ఏమన్నా? కట్టలేదండి. 3 నెలలు ఈనింది. ఈని 3 నెలలు అవుతుంది. ఇంకా కట్టలేదు. 5:30 పాలు అయితే అవుతుంది. ఇదైతే చూడొచ్చండి, బర్రె సైజు మంచి కొమ్ము ఉంది. 5:30 లోకల్ ఇలాంటి గేదెలు తెచ్చుకోవచ్చు, మేపుకోవచ్చు. అయితే రైతు తెచ్చుకొని 4 ఏళ్ళు అవుతుంది. ఇంటికైతే అలవాటు పడింది. నమ్మకంగా పాలిస్తుంది. ఇప్పటికి ఈయన 3 నెలలు అవుతుంది. ఇంకా కట్టలేదు కదా బాబాయ్? కట్టలేదు. ఇంకా కట్టలేదు. ఇంకో గేదె ఇంకొక నెలలో కట్టి. ఇంకో నెలలో కట్టే ఛాన్స్ ఉంది. ఈ గేదె బాబాయ్? ఇది కొనుక్కొచ్చిందేనండి. ఇది కొనుక్కొచ్చిన గేదె. మన ఇంట్లో పుట్టింది కాదండి. ఇది ఎంత పడింది బాబాయ్ మనం కొన్నప్పుడు? ఇది 80,000 దాకా పడుతుంది. 80,000 దాకా పడింది. సో ఇది ఎన్ని పాలైద్ది బాబాయ్? ఈయనకు ఉమ్మరం పాడి మీద ఉమ్మరం మీద అయితే ఒక 4:30, 5. 4:30, 5. ఇది తెచ్చుకొని మనం ఎన్నాళ్ళు అవుతుంది? ఇది అయితేండి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. మన ఇంటికి అలవాటు పడ్డట్టేగా. ఇవన్నీ ఒకసారి తెచ్చినవి. ఇది అది ఒకసారి ఒక జత తీసుకొచ్చింది. ఇది ఈయన ఎన్నాళ్ళు అవుతుంది బాబాయ్ ఇప్పుడు? ఈయన సంవత్సరం అయిందండి. సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. కట్టిందా బాబాయ్ ఏమన్నా? 5 నెలలు సూడు. ఇప్పుడు 5 నెలలు సూడుంది. ఇప్పుడు ఏమన్నా పాలు అవుతుందా ఇది? ఆ పాలు ఒక పూట ఇస్తుందండి. 4 లీటర్లు ఉంటాయి. ఒక పూట పాలు ఇస్తుందండి. ఇది 4 పాలు అయితే అవుతుంది. ఉమ్మరం మీద పాడైతే మటుకు 4:30, 5 లీటర్ల పాలు అయితే అవుతుంది. చూసుకోవచ్చు గేదె సైజు. ఇది మోయినమైన గేదె. గ్రేడెడ్ ముర్రా గేదెలు అంటారండి. ప్యూర్ ఒరిజినల్ ముర్రా బ్రీడ్ అయితే కాదు. చూడొచ్చు బయట కూడా మనకు కొన్ని గేదెలు ఉన్నాయి కదా బాబాయ్, ఉన్నాయి. అవి కూడా ఒక్కసారి చూసేసి. ఇందాక మనం 4:30, 5 అనుకున్నాం కదా, ఆ గేదె దూడ సంవత్సరం దూడ ఉంటుందా బాబాయ్ దీనికి వయసు? సంవత్సరం. చూడొచ్చు ఇలాంటి పట్టదోళ్ళను పెంచుకుంటే మనకు ఫ్యూచర్ లో ఇది ఎనమోసడానికి ఎన్ని పాలు అవ్వచ్చు బాబాయ్? 5 పాలు అయితే 5 పాలు లెక్క లేకుండా అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు వెళ్దానండి మన బాబాయ్. ఇంట్లో పుట్టినవి అయితే ఇబ్బంది లేదు. ఈ పడ్డకి ఎంత వయసు ఉంటుంది బాబాయ్? దీనికి సంవత్సరం. దీనికి సంవత్సరం దూడ. ఇది దీని తల్లి ఎన్ని పాలు ఇచ్చింది బాబాయ్? దీని తల్లి అదే ఆ కనపడేది దీని తల్లి. ఓకే, దా బాబాయ్ ఇటు. ఈ పడ్డ మన ఇంట్లోదేనా బాబాయ్? లేదండి, అది కొనుక్కొచ్చాను. ఈ పడ్డను మీరు కొనుక్కొచ్చారు. ఎంత వయసు అప్పుడు కొనుక్కొచ్చారు బాబాయ్? ఇది ఎంత ఒక నెల క్రితం ఒక నెల క్రితం కొనుక్కొచ్చారు. ఎంత పడింది బాబాయ్? 32,000. 32,000. ఏ ఊర్లో కొనుక్కొచ్చారు? ఊళ్ళోనే. మన నర్సరాపేటలోనే. ఓకే, బాగుంది బాబాయ్. నీకు లెక్క లేకుండా 4 పాలు అయ్యిద్ది కదా. అయితే ఓకే, ఇంకో ఆగేది. ఇప్పుడు ఈ ఏరియాలో ఏ బర్రెల్ని కట్టేస్తారు బాబాయ్ మీరు? మేము
పాలు ఇవ్వని వాటిని బయట కట్టేస్తామండి. పాలు ఇచ్చే వరకు షెడ్లో కట్టేస్తాం. పాలు ఇవ్వని వాటిని బయట, పాలు ఇచ్చే వాటిని షెడ్ లో కట్టేస్తారు. షెడ్లో కట్టేస్తాం. ఇప్పుడు ఈ బర్రె బాబా ఇది మన ఇంట్లోదేనా? ఇంట్లోదేనండి. ఇది మన ఇంట్లో పుట్టి పెరిగిన గేదెనండి, చూడొచ్చు. ఇది బాగా ఉమ్మరం మీద ఎన్ని పాలు ఇస్తుంది బాబాయ్? ఇచ్చిద్దండి 5 లీటర్ల దాకా ఇస్తుందండి. 5 లీటర్ల దాకా ఇచ్చింది. చూడొచ్చు, ఇంట్లో పుట్టి పెరిగిన బర్రెలు ఎత్తు తక్కువ ఉంటాయి, పొడవు కూడా తక్కువ ఉంటాయి, కానీ పాలకైతే మంచి సారగలదండి. ఎన్ని నెలలు సూడు బాబాయ్? 9 నెలలు. 9 నెలల సూడు ఉంది, ఇంకో నెలలో ఈంతుందండి. చూడొచ్చు దాని పొదుగు అది. బాబాయ్ ఈ గేదె అది ఇక్కడి నుంచి వాయిస్ కట్ అయిందండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ గేదెని ఎంతకు తీసుకొచ్చారంటే రూ. 1,00,000 దాకా తీసుకొచ్చారంట. తీసుకొచ్చి కూడా 5 ఏళ్ళు అవుతుంది. దాదాపు 7 పాలు అవుతుందంటండి మంచి ఉమ్మరం మీద. సో, మంచి పాడిగల్లా చారగల్ల గేదె అన్నారు. దానికి పుట్టిన దూడ కూడా 5 ఏళ్ళు ఎట్టి తెచ్చి దానికి పుట్టిన దూడ కూడా పెద్దదయింది చూడొచ్చు. ఆ చివరిని చూడండి మంచి గేదె. ఈ గేదె అండి, ఈ గేదె. అది కూడా పుట్టి 3 ఏళ్ళు అవుతుంది. 6 లీటర్ల పాలు అవుతుందంట. సో, దానికి పుట్టిన దూడ కూడా ఈ దూడండి. దీన్ని ఇంకా కట్టించలేదంట. గర్భం అది పెరగలేదని, నిదానంగా కట్టిస్తే ఎక్కువ పాలు ఇస్తుంది నిదానంగా అని చెప్పేసి ఆపారు. ఇంకా 3 ఏళ్ళు నిండలేదని. ఈ ఆవు కూడా మీరు బయట నుంచి కొనుక్కొచ్చారంటే లేదండి, మా ఇంట్లో పుట్టిన దూడనే మేము పెంచుకున్నాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే దీనికి ఇంట్లో పుట్టి పెరిగి మాకు ఇక్కడే పెరిగింది కాబట్టి మా వాతావరణానికి సెట్ అయింది. ఇది ఎన్ని పాలు అవుతాయి అంటే 7 పాలు అవుతుందని చెప్పారు బాబాయ్. నెక్స్ట్ ఆ పాలు ఎట్లా అమ్ముతారంటే ఇంటికాడికి వచ్చి పోచుకెళ్తారంటండి. లీటర్ 50 రూపాయలు బాబాయ్ చెప్పారు. లీటర్ 50 రూపాయలు. ఇది నర్సరావుపేట టౌన్ అండి. చుట్టుపక్కల వాళ్ళకి పాలంటే చాలా డిమాండ్ ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నేను ఫర్దర్గా వాళ్ళు ఏంటంటే కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుందండి. ఆ క్వశ్చన్లు ఏంటంటే అన్ఫార్చునేట్లీ వాయిస్ డిస్కనెక్ట్ అయింది. మా బావగారు వీడియో షూట్ చేస్తున్నారు. వీడియో షూట్ చేసేటప్పుడు మా హెడ్ మాస్టర్ గారు కాల్ చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ కావాలంటేను సో ఎమర్జెన్సీగా మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు మనకి స్పీకర్స్, వాయిస్, మైక్స్ డిస్కనెక్ట్ అయినాయి. సో ఇప్పుడు వాళ్ళని రోజు దినచర్య అడుగుతున్నాను అనమాట. ఆ దినచర్య ఏంటంటే వాళ్ళు డైలీ పొద్దున్నే 4 లెగుస్తారంటండి. 4 లేచి వాళ్ళది వచ్చేసి డైరీ ఫామ్ ఒక చోట, ఇల్లు ఒక చోట. ఇంటికి డైరీ ఫామ్కి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. డైలీ 4 పొద్దున్నే లేచి గేదెలన్నిటి దగ్గర పేడకళ్ళు అయితే తీసేసి వాటన్నిటికీ నీళ్లు పెట్టుకొని, పాలిచ్చే వాటికైతే దానాలు కూడా పెట్టుకొని వాటికి ఒక పాన మేత వేసుకొని పాలు తీయడం అయితే స్టార్ట్ చేస్తారంటండి. పాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత పాలన్నీ కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్, వెంచర్స్, విల్లాస్ చాలా ఉన్నాయండి. ఇది వల్లప చెరువు, నర్సరావుపేట, పల్నాడు జిల్లా అండి. సో వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి పోచుకెళ్తారు లీటర్ 80 రూపాయలకి. ఇంకా వాళ్ళ పాల వాళ్ళు అంటారంట ఇంకా మీరు రేటు పెంచవచ్చు కదా, అందరూ 90 రూపాయలు చేశారు, 90 రూపాయలు చేశారు, మీరు 80 తీసుకుంటున్నారని, మీ పాలు బాగుంటున్నాయి అని చెప్తారంట. అలాగా వాళ్ళ దినచర్య ఉంటుందండి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు వచ్చేసి 8 పాలు తీయడము, పాలు పోసేయడం అయిపోతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి వాళ్ళు గడ్డికి వెళ్తారండి. కొంచెం టిఫిన్ అది చేసేసి ఇంటికి వెళ్ళి గడ్డికి వెళ్తారు. గడ్డి నుంచి వచ్చేపాటికి దాదాపు 11 అవుతుంది. రోజు 6 మోపులు కోస్తారంటండి. బాబాయ్ నువ్వు 3 సార్లు తిరుగుతావు ఎక్సెల్ మీద 2 మోపులు వేసుకొని అంటే నా వల్ల కాదయ్యా, నేను డైలీ ఒక ట్రిప్కి 1 మోపే పోసగలుగుతాను, ఆంటీ మేతకు వస్తారు, నేను తీసుకొచ్చి పడేస్తుంటాను అని చెప్పారు. నెక్స్ట్ 11 రాగానే ఇంటికి వెళ్ళి కొంచెం అన్నం వండుకొని మళ్ళీ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాము. 1 వచ్చి అయితే గేదెలు విప్పుతాము. 1 వెళ్ళంగానే మాకు పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువులో మునిగి లేచి మేత మేస్తాయి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా పెద్ద చెరువులో మునిగి తేలి అందులో స్నానం చేసి నీళ్లు తాగి పరీగా వస్తాయండి గేదెలు. మళ్ళీ 6 కాడి నుంచి మేము ఇదే యథావిధిగా 8 వరకు పాలు తీయటము, దానాలు పెట్టుకోవటము సరిపోతుంది. ఇది మా రోజు దినచర్య అండి. అయితే వీళ్ళు ఇంటి అడ్రస్ కూడా చెప్పారు.
పెద్ద చెరువులోనండి మా ఇల్లు, ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర. ఎప్పుడైనా వచ్చి రండి, విజిట్ చేయండి. దీనివల్ల మీకు బాగానే ఉందమ్మా అంటే బ్రహ్మాండంగా ఉందండి. మేము చక్కగా ఇల్లు కట్టుకున్నాము, మా పిల్లల్ని చదివించుకున్నాము, మంచి పొజిషన్లో ఉన్నామండి. పూటకి 20 నుంచి 25 లీటర్ల దాకా పాలు అవుతాయి. సో మాకంతా చక్కగా మంచిగా ఉందండి అని చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఉన్న పడ్డలు వచ్చేసి మనం ప్రీవియస్గా చూసినయే. పొలం నుంచి వచ్చిన తర్వాత ఈ పడ్డ 32,000కే పడిందంట. ఇప్పుడు 8వ నెల చూడుంది, ఇంక 2 నెలలు ఉంది, మంచిగా పొదుగు చేయాలి. సో బాబాయ్ మీరు వీడియోలో చూసేటప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ వర్క్ చేసుకుంటున్నారో. ఇద్దరేనండి మొగుడు పెళ్ళాము, కొద్దిగా పెద్దవాళ్లే. అయినా 10 గేదెలు, పడ్డ దూడలు, చిన్న దూడలు, ఆవుని చాలా బాగా చూసుకుంటున్నారు. రోజుకి 5-6 మోపులు మేత అయితే వేస్తున్నారు. ఎండి మేత ఎప్పుడో ఒకసారి వేస్తున్నారు. దానాలు పెట్టుకుంటున్నారు పాలిచ్చే వాటి వరకు. చాలా బాగుందండి, చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఒక మొగుడు పెళ్ళం అయితే చక్కగా చేసుకోవచ్చు, మంచిగా డబ్బులు అయితే ఆదాయం అయితే ఉందని చెప్తున్నారు. ఇంతని చెప్పలేదు కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.